నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రోజురోజుకు హీట్ పుట్టిస్తోంది. సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పటికే షురూ చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలపైన గురిపెట్టడం, ఇప్పటికే కొందరు గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్లో చేరడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేశారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపు దిశగా రేవంత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా చేరికలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా కొనసాగిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్కు చెక్ పెట్టాలంటూ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ను ఖాళీ చేస్తాం, బొంద తీసి పాత రాస్తాం అన్న మాజీ సీఎం కేసీఆర్ మాటలను సీరియస్గా తీసుకున్న రేవంత్ సీఎం పదవి చేపట్టగానే పంతం పట్టి మరీ బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ టికెట్లు ఇస్తామన్నా వద్దు అంటున్న నేతల సంఖ్య పెరుగుతోందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చింది అన్న అంశాలపై కేసీఆర్ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్లో చేరేందుకు గ్రేటర్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఆమె బాటలోనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మేయర్ భేటీ కూడా ముగిసింది. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరైన రాజ్యసభ ఎంపీగా ఉన్న కేశవరావు కూడా కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. ఇదే జరిగితే ఆయన సొంత గూటికి చేరుకున్నట్లుగా అవుతుందంటూ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదంటూ చెప్పారు కేకే. ఆయన కేకే కూతురు కాంగ్రెస్కు జై కొట్టడం చూస్తుంటే కేకే మాటలపై పొలిటికల్ సర్కిల్లో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడంటూ చెప్పుకునే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా రేపో మాపో అన్నట్లుగా ఉన్నారు. ఇప్పటికే 4 సిట్టింగ్ ఎంపీలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా మాజీలు సైతం కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ జోరు కొనసాగలేదు. కానీ లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితిని మార్చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ అమలు అవుతున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న మల్కాజ్గిరి, సికింద్రాబాద్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలంటూ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే సీఎం దానికి తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే సికింద్రాబాద్లో నుంచి దానంను బరిలోకి దించింది కాంగ్రెస్. దీనికి తోడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తోడైతే ఇక మల్కాజ్గిరి సీటును పట్నం సునీతారెడ్డి కేటాయించింది కాంగ్రెస్. ఇక అక్కడి నుంచి మల్లారెడ్డి పోటీ నుండి తప్పుకోవడంతో ఆమె గెలుపు ఈజీ అవుతుందంటూ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులకు మంచి ఫలితాలే వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, కాంగ్రెస్ పూర్తిగా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. బీఆర్ఎస్ నాయకులు వరుసపెట్టి కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల ఎంపీ సీట్లు ఇస్తామన్నా సరే బీఆర్ఎస్కు సరైన అభ్యర్థులు దొరకడం లేదు అనేటువంటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. విశ్లేషకుల అభిప్రాయాలు కూడా చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ పరిస్థితి గురించి. అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. మెయిన్గా ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సమీకరణలు చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణ అంతటా కూడా కాంగ్రెస్ ప్రభంజనం వీచినా కూడా గ్రేటర్ హైదరాబాద్లో 29 సీట్లకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికలు అనేవి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ నుంచి ఏదైతే మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, 4 ఉన్నా కూడా హైదరాబాద్ని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ 4 పార్లమెంట్ సీట్లలో 3 సీట్లు ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో, చేవెళ్ల, సికింద్రాబాద్, అట్లాగే మల్కాజ్గిరి, ఈ 3 సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అటు చేవెళ్ల, మహబూబ్ నగర్, ఈ 2 పార్లమెంటు స్థానాలకి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్గా ఉన్న ఈ 2 సీట్లలో గెలవటం అనేది రేవంత్ రెడ్డికి అత్యంత కీలకమైన అంశం. ఆ కోణంలోనే రేవంత్ రెడ్డి మొదటి నుంచే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి నుంచే ఈ చేవెళ్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు. అట్లాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయనకు ప్రత్యేకమైన ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన సంబంధించి ముఖ్య సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఈ రాజకీయాల స్ట్రాటజీకి సంబంధించి, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అట్లాగే బీజేపీ నుంచి వలసల్ని ప్రోత్సహించేందుకు వేం నరేందర్ రెడ్డి సహాయంతో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ని స్పీడప్ చేశారు. ఇప్పుడు మనం పరిశీలిస్తే దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు మనం అనుకున్న 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఒక స్థాయి లీడర్లని చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసిందనే చెప్పుకోవాలి. మొదట్లో మనం పరిశీలిస్తే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈయనని సీఎం రేవంత్ రెడ్డిని గెలిచారు. అంతకుముందు మెదక్ సంబంధించి 4 ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ వారు పార్టీ మారట్లేదని తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈయన కలిసిన తర్వాత ఆయన వివరణ ఏమి ఇచ్చుకోలేదు, కానీ దాదాపుగా ఆయన చేరిక అనేది జరిగిపోతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అట్లాగే ఈ చేవెళ్ల పార్లమెంటుకి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డిలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, అట్లాగే వికారాబాద్ జెడ్పీ చైర్మన్గా ఉన్న సుంతా మహేందర్ రెడ్డి, వీరిద్దరు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మహేందర్ రెడ్డి అయితే అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. ఈ సుంతా మహేందర్ రెడ్డికి మొదట్లో చేవెళ్ల సీట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. మొన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరుంది, కానీ ఎందుకో మళ్ళీ ఆమె పేరును డ్రాప్ చేశారు. ఈ దశలోనే, ఈ టైంలోనే చేవెళ్లకు సంబంధించిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్లో కీలక నేతగా ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళిద్దరు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నారు. అంటే ఇంతకుముందు కలిసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా కూడా వాళ్ళెవరు కూడా పార్టీ కండవ వేసుకోలేదు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఇద్దరు పార్టీ కండవ వేసుకున్నారు. ఇప్పుడు నాగేందర్ మీద బీఆర్ఎస్ స్పీకర్కి కంప్లైంట్ చేసింది. ఆ వివాదం ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే దానం నాగేందర్ చేరిన కొద్ది రోజులకే, దాదాపుగా వారం 10 రోజులు తిరగకముందే ఆయనకి సికింద్రాబాద్ ఎంపీ సీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయనకి ప్రకటించింది. అట్లాగే రంజిత్ రెడ్డికి సంబంధించి రంజిత్ రెడ్డి మొదట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రకటించింది. అంతకుముందు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తర్వాత ఆయన ఎందుకో మధ్యలో నేను పోటీ చేయనని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానానికి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం, కాంగ్రెస్ పార్టీ కండ వేసుకోవటం, ఆయనకి చేవెళ్లకు సంబంధించి ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేసిన జాబితాలో రంజిత్ రెడ్డి చేవెళ్ల నుంచి ఆయన సీటు దక్కించుకున్నారు. చేవెళ్లలో మొదటి నుంచి పేరున్న సుంతా మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరికి షిఫ్ట్ చేశారు. ఆమె మల్కాజ్గిరిలో ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తుంది. అటు నాగేందర్కి ముందు మేయర్గా ఉన్న బొంతురామన్ చేరారు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకి సికింద్రాబాద్ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది, కానీ ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఆ తర్వాత మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్
చేరారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లేటెస్ట్గా నిన్న గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ కేకే కూతురు ఆమె కేకే కూడా నిన్న హైదరాబాద్లో ఆ నివాసంలో దీపాదాస్ మున్షి వెళ్ళి కలిసి పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఆమె ఇవాళనో రేపు దాదాపుగా 10-15 మంది కార్పొరేటర్లతో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రకంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీటు కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఈ 3 నియోజకవర్గాల్లో గెలిచేందుకు భారీ స్కెచ్నే అమలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొని ఆయనకి ఎంపీ సీటు ఖరారు చేశారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలా కీలకమైన పదవులు పోషించారు ఆయన. ఉమ్మడి ఏపీలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న కేశవరావు ఆల్మోస్ట్ కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చాలాసార్లు కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్షిప్ని కేసీఆర్ ఆయనకు రెన్యువల్ చేయడం జరిగింది. అంటే అటు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేకేతో పాటు ఇటు గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ వెళ్తే దాదాపుగా బీఆర్ఎస్కి చాలా పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇటు ఈ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఇటు మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఇదంతా కూడా చేవెళ్లకు సంబంధించి ఇదంతా కూడా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో పాటు చాలామంది గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారం ఇంకా వాస్తవ రూపంలోకి రావాల్సింది. ప్రధానంగా ఇప్పుడు ఈ దానం నాగేందర్ ఇష్యూ కానీ అట్లాగే కేకే చేరితే దాదాపుగా బీఆర్ఎస్కి ఇక్కడ పోటీ అంటే ఎమ్మెల్యేలందరూ గెలిచినా కూడా ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చే స్థాయిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా అన్ని సీట్లు వచ్చినా కూడా ఒక పార్లమెంట్కి మనం పరిధిలో పరిశీలిస్తే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు చాలామంది సీనియర్ లీడర్లు కానీ గతంలో పోటీ చేసిన వారు కూడా వెనకాడుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్కు సంబంధించి అక్కడ అభ్యర్థి లేరు, అభ్యర్థిని వెతుక్కునే పనిలో బీఆర్ఎస్ ఉంది. తాజాగా ఇప్పుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన పద్మారావు గౌడ్ని పోటీ చేయమని కేసీఆర్ అడుగుతున్నారు. కానీ ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. గతంలో శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్కి టికెట్ ఇచ్చింది 2019లో. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ కూడా వెనకంజ వేస్తున్నారు. అంటే సికింద్రాబాద్కి అఫీషియల్గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులే దొరకట్లేదు. మల్కాజ్గిరిని కూడా మనం పరిశీలిస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి మొదటి నుంచి కూడా మల్కాజ్గిరి ఎంపీ సీటుకి తాము పోటీ చేస్తాము, అధిష్టానం ఆదేశిస్తే తాము పోటీలో ఉంటామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ వారం 10 రోజుల క్రితం వాళ్ళు అధిష్టానాన్ని కలవటం, తాము పోటీ చేయమని చెప్పటం, అట్లాగే నేరుగా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి భేటీ కావటము, కాంగ్రెస్లో చేరతారని ఒక ప్రచారం కూడా బలంగా వినిపించింది గత వారం రోజుల క్రితం. మల్లారెడ్డి కూడా దాదాపుగా మల్కాజ్గిరి బరిలోంచి ఆయన తప్పుకున్నారు. ఇటు మల్కాజ్గిరిలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఉప్పల్ నుంచి ఏదైతే బీఆర్ఎస్లో చేరారో రాగిడి లక్ష్మారెడ్డి ఆయనని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ రకంగా చాలామంది సీనియర్ నేతలు, బలమైన క్యాడర్ ఉన్న నేతలు, అట్లాగే పోటీ ఇస్తారన్న నేతలు కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దాన్ని పరిశీలిస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్లో కానీ అట్లాగే లీడర్లో కానీ ఉత్సాహం కానీ అట్లాగే వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాలు ఏవి బీఆర్ఎస్ చేపట్టలేదు. అంటే కేసీఆర్ కూడా ఆయనకి కాలికి గాయమైన తర్వాత చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. పార్టీ యాక్టివిటీస్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగినా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రకంగా మోరల్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా మోరల్గా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేరికలను ప్రోత్సహించడం, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు తీసుకోవటం, ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకున్నారు, అట్లాగే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు రేపో ఎల్లుండో మేయర్ని చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కేశవరావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టే విధంగా వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు. ఆయనకు సంబంధించిన ఎవరైతే ముఖ్య సలహాదారుడిగా ఉన్నారో వేం నరేందర్ రెడ్డి ఆయన కూడా ఈ పొలిటికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రకంగా గ్రేటర్ హైదరాబాద్లో
ఇప్పుడు మల్కాజ్గిరిలో కానీ అట్లాగే చేవెళ్ళలో కానీ చేవెళ్ళలో కూడా మన రంజిత్ రెడ్డి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. ఆయనకి సీట్ ఇస్తామన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. అక్కడ అనివార్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు జాయిన్ అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ని ఇప్పుడు అక్కడ బరిలో నిలిపింది. జ్ఞానేశ్వర్ కూడా పోటీలో ఉంటారా ఉండరా అనే ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొంది. ఆయన కూడా చివరి నిమిషంలో మారుతారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఆయన ఏ రకంగా బుజ్జగిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి పోటీ చేయించేందుకు ఏ రకంగా ప్రయత్నిస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ రకంగా చేవెళ్లలో కానీ మల్కాజ్గిరిలో కానీ సికింద్రాబాద్లో కానీ అభ్యర్థులు దొరకని పరిస్థితి, ఉన్న అభ్యర్థులు కూడా లాస్ట్ వరకు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. ఈ రకంగా కింద అంటే అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పోటీకి అంటే లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు చాలామంది సీనియర్ నేతలు వెనకాడుతున్న పరిస్థితి. పార్టీ కూడా ఇప్పుడు అటు కవిత అరెస్ట్ అయి ఉంది. అదంతా కూడా వ్యవహారం ఇప్పుడు ఢిల్లీలో నడుస్తూ ఉంది. ఈ ఢిల్లీకి కేటీఆర్, హరీష్ ఈ వారం రోజులు కవిత సంబంధించిన వ్యవహారం మీదనే వాళ్ళు అక్కడ బిజీగా గడిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఈ అభ్యర్థులకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు కానీ అంత యాక్టివ్గా ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ రకంగా అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ పార్టీలో ఏదైతే గందరగోళం ఉందో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవటం, అట్లాగే క్యాడర్లో వాళ్ళు ఉత్సాహం నింపే ప్రోగ్రాం చేయకపోవటం, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈ పోటీ చేసేందుకు సీనియర్ నేతలు బీఆర్ఎస్ నాయకుల్ని చాలా మందిని కాంగ్రెస్ లాక్కుంటుంది అనేది ఇటు బీఆర్ఎస్ ఒప్పుకుంటుంది. కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్గా చెప్తున్నారు కదా, మేము గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ అని చెప్తున్నట్లే ఆయన చేస్తున్నారు కూడా కనిపిస్తుంది. మరి బీజేపీ స్ట్రాటజీ అసలు ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఆల్రెడీ విజయ సంకల్ప యాత్ర అని చెప్పి చేశారు, మోదీని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు. అండ్ మరోవైపు కవితను ఇలా ఈడీ ఇక్కడ దాడి చేయడం, ఇక్కడ దాడులు చేయడం, తర్వాత అదుపులోకి తీసుకోవడం, వీటన్నిటి ద్వారా బీఆర్ఎస్ను బాగా నష్టపరిచే ప్రయత్నం బీజేపీ చేసింది అనేటువంటి విమర్శలు లేకపోలేదు బీఆర్ఎస్ నాయకుల నుంచి. మరి అసలు బీజేపీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ని ఎలా ఢీకొట్టబోతుంది? నందు, బీజేపీకి సంబంధించి కూడా మనం పరిశీలిస్తే వాళ్ళు ఇచ్చిన సీట్లు కూడా దాదాపుగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు. మనం మల్కాజ్గిరి తీసుకుంటే ఈటల రాజేందర్ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేశారు. ఇప్పుడు చేవెళ్లలో ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల తర్వాత వలసల్ని ప్రోత్సహించి తీసుకోవాలని బీజేపీ ప్లాన్ చేసినా కూడా ఆ స్థాయిలో వర్కౌట్ కాలేదు. మాజీ ఎంపీలు అట్లాగే సీనియర్ నేతల్ని బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. నాగర్ కర్నూలుకు సంబంధించి రాములు, అట్లాగే జైరాబాద్కు సంబంధించి బీబీ పాటిల్, వీళ్ళిద్దరికి సంబంధించి సిట్టింగ్ ఎంపీలు చేరారు కానీ మిగతా ఎవరు చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరు బీజేపీలో చేరలేదు. బీజేపీ ఇప్పుడు సిటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు సికింద్రాబాద్లో. ఆయన అక్కడ చాలా తీవ్ర స్థాయిలో పోటీ పడాల్సిన పరిస్థితి. ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అట్లాగే సికింద్రాబాద్ని బీఆర్ఎస్ నుంచి పద్మారావు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరు వస్తే కిషన్ రెడ్డి పరిస్థితి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ కిషన్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇటు మల్కాజ్గిరికి సంబంధించి ఇప్పటికే ఈటల రాజేందర్ అభ్యర్థిగా ఉన్నా కూడా అక్కడ సునీతా మహేందర్ రెడ్డి లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. అంటే రాగిడి లక్ష్మారెడ్డి స్థానిక నేత అయినా కూడా అక్కడ ఆయనకు హోల్డ్ ఉంది. అంటే అక్కడ ఆ సెగ్మెంట్లో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు ఈటల రాజేందర్ స్థానికేతరుడు, ఆయన కరీంనగర్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన హుజురాబాద్ నుంచి గెలిచిన వ్యక్తి. తర్వాత ఆయన అల్వాల్లో నివాసం ఉన్నా కూడా అక్కడ లోకల్ పాలిటిక్స్లో ఆయన అంత గ్రిప్ లేదు. ఈటల రాజేందర్ కూడా చాలా శ్రమ పడాల్సిన పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటు చేవెళ్లలో కూడా దాదాపుగా రంజిత్ రెడ్డి అట్లాగే కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. బీజేపీ అధిష్టానం ఏదైతే ఆల్రెడీ మొదటి లిస్టులోనే వీళ్ళ పేర్లు ప్రకటించింది, చేవెళ్ళ కానీ సికింద్రాబాద్ కానీ అట్లాగే మల్కాజ్గిరి కానీ, ఈ మొదటి దశలో పేర్లు ప్రకటించిన అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు. కానీ అటు అగ్రనాయకత్వం మొన్న మోడీ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రకంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ నుంచి వలసల్ని ప్రోత్సహించే విధంగా బీజేపీ అధిష్టానం చేయలేకపోతుంది. వచ్చే వారిని కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది. అంటే బీజేపీకి రాష్ట్రంలో గ్రిప్ లేదు కాబట్టి, రాష్ట్రంలో పవర్ లేదు కాబట్టి వాళ్ళు వచ్చే వారికి
అష్యూరెన్స్ ఇవ్వలేకపోతుంది. టికెట్కి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఇక కొత్త లీడర్లు ఎవరు బీజేపీలో చేరారు. ఇక కింది స్థాయి లీడర్లు చేర్చేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లేదు. వాళ్ళు ఆ రకంగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ జాయిన్ అయింది, మేయర్ జాయిన్ అవుతున్నారు, అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు, ఆయనకు సీట్ ఇచ్చింది. అట్లాగే సిట్టింగ్ ఎంపీ జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంఐఎం కూడా రేవంత్ రెడ్డి ఇటీవల చాలా సమావేశాల్లో ఎంఐఎంతో సఖ్యతగా ఉన్నారు. ఎంఐఎం తోడ్పాటుతోని ఆయన గ్రేటర్ పరిధిలో ఉన్న అంటే హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 3 నియోజకవర్గాల్లో ఎంఐఎం ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా ఉంటుంది, మైనార్టీ ఓట్ బ్యాంక్ బాగా ఉంటుంది. వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం ఎంఐఎంని దగ్గర తీసుకుంటే ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ స్ట్రాటజీగా చూడొచ్చు అంటారా వాసు? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కవిత అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ ఆ పనిలో బిజీగా ఉండి కొంత ఎన్నికల మీద ఫోకస్ తగ్గిందనే వాదనలు లేకపోలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ బాగా బలపడుతున్న సందర్భంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటేనే బీజేపీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అంటే జాతీయ స్థాయిలో మోదీ హవా ఉండడం, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, వీటన్నిటి కారణంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటేనే బీజేపీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉందనే స్ట్రాటజీ అని కూడా కొంతమంది అంటున్నారు. అందుకే తెలివిగా బీఆర్ఎస్ను కొంత పక్కకి తప్పించారు ఇలా అనేది కొన్ని మాటలు వినపడుతున్నాయి. అంటే అలా చూడొచ్చు అంటారా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం? ఎగ్జాక్ట్లీ నందు. ఎందుకంటే 2009 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత 2014లో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ బీజేపీ కూటమి పెద్ద స్థాయిలో సీట్లను తెచ్చుకున్నది. అక్కడ ఒక బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్, మల్కాజ్గిరి 2 సీట్లనే 2014లో గెలిచింది. కానీ 2018కి వచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా చాలా సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఉనికి లేకుండా పోయింది. బీజేపీ గోషామాలో గెలిచింది. అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండేది. ఏది మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ రకంగా ఉంది. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వీక్ అయిందో ఆ వీక్ అయిన స్థానంలోకి బీజేపీ వచ్చింది. బీఆర్ఎస్ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు దాదాపుగా బీజేపీతో ఈక్వల్గా పోటీపడే సిచ్యువేషన్ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓట్ బ్యాంక్ అంతా కూడా 2019 ముందు ఏదైతే లేదో అదంతా కూడా ఇప్పుడు గెయిన్ చేసుకునే పరిస్థితిలో ఉంది. చాలామంది ఎమ్మెల్యేలను తీసుకొని అట్లాగే కార్పొరేటర్లను తీసుకొని ఇప్పుడు మేయర్ని కూడా తీసుకుంటే ఖచ్చితంగా గ్రేటర్లో కాంగ్రెస్కి సంబంధించి మెరుగైన ఫలితాలు వస్తాయనేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నటువంటి ఒక ప్రణాళిక. నందు రైట్, థ్యాంక్ యూ వాసు. ఇది వాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.